అమ్మా, మీకు కాఫీ ఏమైనా కావాలా? వద్దమ్మా, నాకు అలాంటి అలవాట్లు లేవు. కావేరి బయటపడడం లేదంటే తన బావకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో ఉంది. బహుశా ఈ పెద్దవిని కూడా బయటపడినివ్వదు. ఇంకా నేను ఆడుకుంటా. ఏమండి, ఈవిడే కదా మనకి ఆ రోజు సహాయం చేసింది. చూసి చాలా కాలం అయిందండి, అందుకే గుర్తుపట్టలేకపోయాను. బాగున్నారా అండి? యమజ, నడుము నొప్పి తగ్గిందా? తగ్గిందండి, పర్లేదు. ఓ సారీ యమజ, ఆఫీస్ వర్క్లో పడి నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు నేను నీకు ఫోన్ చేయబోతుంటే ఈవిడ నా కార్ కింద పడ్డారు. ఆవిడే నన్ను గుర్తుపట్టారు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి కూడా తీసుకొచ్చాను. మంచి పని చేశారండి. అమ్మా, మీరు భోజనం చేసే వెళ్ళాలి. అలాగే బాబు. యమజ, కావాల్సిన ఏర్పాట్లన్నీ కావేరితో చేయించు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే అండి. పెళ్ళంగారండి, కొంపదీసి అప్లోలు గాని ఫోన్ చేస్తున్నారా? కాదు లేవయ్యా, నీ కూతురే. స్వీటీ, ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపు పొద్దున్నే బయలుదేరుతున్నాను మమ్మీ. అలాగా స్వీటీ, త్వరగా వచ్చేయ్. ఇక్కడ నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఓకే మమ్మీ, బాయ్. బాయ్ స్వీటీ. పెళ్ళంగారండి, ఇక్కడ మనం ఉండటమే కష్టంగా ఉంది. మళ్ళీ అమ్మాయిని రమ్మంటున్నావు ఎందుకు? మనకేం కష్టం ఉంది? మనకే కష్టమూ లేదు. స్నేహ బానే చూసుకుంటుంది కదా. స్నేహ చూసుకుంటే సరిపోతుందా? రుక్మిణమ్మకి అల్లుడికి మన మీద అనుమానం వచ్చింది. వాళ్ళు ఏ క్షణమైనా మనల్ని బయటికి పంపించేయచ్చు. ఆ రుక్మిణి ఇప్పుడు కోరలు తీసిన పాము. స్నేహ మనవైపుండగా ఆ రుక్మిణి మనల్ని ఏమీ చేయలేదు. ఇక అల్లుడంటావా? మన అమ్మాయి వచ్చిన తర్వాత చూడు ఎలా ఆడిస్తానో. ఏంటి పెళ్ళంగారండి మీ ఉద్దేశం? ఏముంది, స్నేహ మనల్ని గుడ్డిగా నమ్ముతుంది. ముందు అమ్మాయిని స్నేహకి దగ్గర చేస్తాను. తర్వాత తనతోనే స్వీటీని శివాకి దగ్గరయ్యేలా చేస్తాను. ఆ తర్వాత స్నేహాను దూరం చేసి మన అమ్మాయిని ఈ ఇంటికి మహారాణిని చేస్తాను. అన్యాయం కదండి పెళ్ళంగారండి. స్నేహ కూడా మన కూతురు లాంటిదే. చూడు, న్యాయం అన్యాయం అనేవి డబ్బున్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కావు. మనలాంటి వాళ్ళు వాటి గురించి అస్సలు ఆలోచించకూడదు. ఎలా బ్రతకాలా అని మాత్రమే ఆలోచించాలి. పెళ్ళంగారండి, స్నేహ మనం బంధువులమని నమ్మి మనల్ని ఇక్కడ ఉండనిస్తుంది. స్నేహ దగ్గర డబ్బులు తీసుకో, తప్పులేదు. కానీ
తన బ్రతుకు నాశనం చేయాలనుకోవడం చాలా తప్పు. అలాగా? అయితే మన అప్పులన్నీ తీర్చేసి మన అమ్మాయికొక మంచి డాక్టర్ సంబంధం తీసుకురా. డాక్టర్ సంబంధం నేనెక్కడి నుంచి తీసుకురాగలనే? కదా, అప్పుడు నేను చెప్పినట్టు విను. న్యాయం అన్యాయం అని సోది కబుర్లు చెప్పకు.